నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైస్ ఛాన్సలర్లు చేసిన రాజీనామాలపై రగడాగలేదు. ప్రభుత్వం బెదిరించడం వల్లే 12 మంది వీసీలు రాజీనామా చేశారని ఆరోపిస్తున్న వైసీపీ ఈ అంశంపై విచారణకు మండలిలో డిమాండ్ చేసింది. వీసీలు తమ రాజీనామా లేఖలో బెదిరింపుల వల్లే పదవులు వీడినట్లు చేసిన ఆరోపణలకు మంత్రి లోకేష్ తాజాగా సవాల్ విసిరారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని కోరారు. కానీ వైసీపీ మాత్రం వీసీల రాజీనామా వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడంతో మండలిలో రగడ నెలకొని వాయిదా పడింది. ముందుగా అంశంపై చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ అనిల్ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు కూడా జాయిన్ అవుతారు. సో శ్రీనివాస్ చౌదరి గారు, ఎప్పుడైతే ప్రభుత్వం మారుతుందో అప్పుడు తమకు అనుకూలమైన వాళ్ళను వీసీలుగా పెట్టడం అనేది కూడా పరిపాటి అయిపోయింది. ఆఖరికి అకాడమిక్స్లో కూడా రాజకీయ జోక్యం అనేది పెరిగిపోవటం ఆందోళన కలిగించే అంశం. కానీ అన్ఫార్చునేట్లీ అదే జరుగుతోంది. అయితే ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక అడుగు ముందేశారని చెప్పాలి. అంటే ఒకటి, కావాల్సిన వాళ్ళని వేసుకోవచ్చు, కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఆ పోస్ట్కి వాళ్ళు సూటబిలిటీ ఉందా లేదా. ఎందుకంటే అకాడమిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే మామూలు విషయం కాదు కాబట్టి. అయితే మీరు వచ్చిన తర్వాత కూడా వీసీలను మార్చడం జరిగింది. అయితే వారందరినీ కూడా హయ్యర్ అకాడమిషియన్స్ అని చెప్పేసి దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఐఐటి ఐఎంలో పనిచేస్తున్న వాళ్ళని చెప్పారు. అది కరెక్టే, వాళ్ళకున్న క్రెడెన్షియల్స్ చూస్తే. అయితే వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసీలను బెదిరించి వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, వాళ్ళ రాజీనామా లేఖల్లో కూడా అది ప్రస్తావించారంటుంది. ఈ విషయంలో మరి లోకేష్ గారు ఎక్కడ తగ్గట్లేదు, కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆ పదం ఏమన్నా చూపిస్తే కనుక మేము ఖచ్చితంగా దాని మీద విచారణ చేస్తాము, లేదంటే ఇప్పుడే మనం ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళాలని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మరి వీసీలకి వారు ఆ రాజీనామా లేఖల్లో ఉందా లేదా పక్కన పెడితే, ఏదేమైనా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మనోభావాలకు తగ్గట్టుగా, వారి అభిష్టానికి తగ్గట్టుగా, వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్లుగానే రాజీనామాలు చేశారనేది మనకందరికీ అర్థమవుతుంది క్లియర్గానే. సరే, గత ప్రభుత్వ హయాంలో ఇన్ఎలిజిబుల్గా ఉన్నటువంటి వాళ్ళని, అలాగే రాజకీయంగా ఇంక్లినేషన్ ఉన్న వాళ్ళని, రాజకీయ ప్రేరేపితమైనటువంటి రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే అసలు మామూలు రచ్చ కాదు. ఏకంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడం, అప్పట్లోని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అట్లీస్ట్ యూనివర్సిటీలన్నా కూడా రాజకీయాలకు అతీతంగా ఉంచండి. ఇప్పుడు విద్యార్థులు రాజకీయపరమైనటువంటి విద్యార్థి సంఘాల్లో పనిచేయడం చూసాం, కానీ ఏకంగా వైస్ ఛాన్సలర్లు లేకపోతే లెక్చరర్లు, ప్రొఫెసర్లు రాజకీయ నాయకుల్ని వాళ్ళకి పర్సనల్గా ఉండొచ్చు, కానీ దాన్ని యూనివర్సిటీ మీద రుద్దటం అనేది మొదటిసారి చూస్తున్నాం. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి బర్త్డేలు ఘనంగా చేయటం, పాలాభిషేకాలు చేయటం విగ్రహాలకి, ఫోటోలకి. ఇంకా మాట్లాడితే రామ్ గోపాల్ వర్మ లాంటి మేధావిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, అతను ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ అట, ఎక్స్ స్టూడెంట్ అయితే పిలిచి మంచి డైరెక్టర్గా ఎదిగాడని చెప్పేసి అతనికి కితాబ్ ఇవ్వండి, అతనికి ఏదో రావాల్సిన ఏదో సర్టిఫికేట్లు ఉన్నాయంట, పాత ఏదో తీసుకోలేదు అనుకుంటా, మరి లేకపోతే ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం. మొత్తానికైతే వచ్చాడు, పిలిపించారు. గోల్డ్ స్టూడెంట్ అని చెప్పేసి స్టూడెంట్స్కి స్పీచ్ ఇమ్మంటే మనోడు అసలు మామూలుగా వేరంగం వేయలేదు. అసలు మామూలు స్పీచ్ కదా అది, ట్రిప్లెక్స్ స్పీచ్ అనమాట, తెలిసిందేగా అడల్ట్ కంటెంట్ అంతా. ఆ రకంగా దాన్ని కూడా ఎక్కడ పొరపాటు జరిగిందని కూడా ఎక్కడ వాళ్ళు ఏమి రిగ్రెట్ కాల, దాన్ని కూడా చక్కగా ఎంజాయ్ చేశారు ప్రొఫెసర్లు. పిల్లలంటే ఓకే, ఏదో జోష్ మీద ఉంటారు. ఈ రకమైన పరిస్థితుల్లో వీసీల చేత రాజీనామాలు చేయించారంటే తప్పేం లేదు, అటువంటి వీసీలతో ఖచ్చితంగా చేయించవచ్చు. కానీ బలవంతంగా చేయించారనేది ఇప్పుడు రగడ. దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? మొదట మీకు 24/7 ఛానల్లో ఉన్న గఫూర్ గారికి, అలాగే సాల్ట్ గారికి, కృష్ణాగర్ గారికి నమస్కారం. ఈరోజు బీసీల రగడ రాజీనామాలు
ప్రభుత్వ సంస్థలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోస్యం అనేది పరిధి దాటి వెళ్ళిపోయింది. ఉదాహరణకి మాకు తిరుపతి ప్రాంతం చూసుకున్నాం. ఒక అతను వీసీగా ఉన్నప్పుడు ఏకంగా నేను మతాలు కులాల పైన వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, సంతోషమే కాదు. క్రిస్టియన్ మిషనరీ సమావేశం పెట్టాడు, పాటలు పెట్టించాడు, డీజేలు పెట్టించాడు. ఎంత బాధ కలిగించిందంటే ఆ విధంగా జరిగింది వెటర్నరీ యూనివర్సిటీ. అలాగే ఎస్వి యూనివర్సిటీలో కులాల పేరుత మతాల పేరుత ఆఫీసులాగా ఓపెన్ చేసి ఆఫీసుల్లో కూర్చొని దందా చేశారు. ఎగ్జామ్స్ కానీ, చాలా సందర్భంగా బెస్ట్ ఇష్యూలో కానీ అనేక సందర్భాల్లో డిస్టర్బెన్స్ మామూలుగా లేదండి. విద్యా సంస్థల్లో చదువుకోవాల్సిన విద్యార్థుల్ని రాజకీయ ముసుగులో తీసుకెళ్లి, ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి లాంటి ప్రాంతంలో అయితే బంగ్యాకు అడ్డాలుగా మార్చేస్తుంది. బంగ్యాకు దూరుతుంది ఎస్వి యూనివర్సిటీ, ఆ విధంగా తీసుకొచ్చారు. సో ఇది రాజకీయ ప్రేరేపిత అంశాలైనా కానీ కొంతమంది అతి ఆనందం కోసం లేదా సంతోషం కోసం ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచనతో కొన్ని చోట్ల బర్త్డే ఫంక్షన్లు, మీరు అన్నట్టు ఆర్టీవీతో మీటింగ్లు పెట్టడాలు, కొన్ని చోట్ల అయితే విశాఖపట్నం లాంటి ప్రాంతంలో అయితే మా కోటూరు మంత్రి గారు డిస్కో డాన్స్ చేశారు ఫేవర్లీస్ మీటింగ్ లో. ఎలా పెట్టారో ఈవినింగ్ పెట్టారో దీనికి కొంతమంది అత్యుత్సాహం ఎక్కువైంది. మంత్రులు, కొంతమంది కలెక్టర్లు కూడా కొన్ని చోట్ల డాన్స్లు వేశారు. అంటే మీటింగ్ సందర్భంగా చూశాను నేను వీడియోలో. ఇవన్నీ కూడా ఏంటంటే సమంజసం కాదు. విశ్వవిద్యాలయాలని చదువుకునే ఒక గొప్ప సంస్థలు, అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం బాగుపడాలి. ఆయన గోల్డ్ మెడలిస్ట్ కొట్టాలి, సైంటిస్టులు కావాలి, గొప్ప గొప్ప ఇంజనీర్లు కావాలి, మేధావులు కావాలి, దేశానికి ఉపయోగపడాలి. అలాంటి సంస్థల్లో నిజంగానే ఇటువంటి సంఘటనలు చేయడం అనేది బాధ కలిగించే విషయం కూడా, కొంత బాధ కలిగించే అంశమైనా కూడా మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏమంటే మేమైతే తెలుగుదేశం పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బలత్కారంగా మేమైతే రాజీనామా చెప్పలా. సో ఇక్కడ వాళ్ళ అభిప్రాయాల మేరకు వాళ్ళు పనిచేసే విధానాల ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకోవడం కోసం మేము రద్దు చేయాలనుకున్నాం, రద్దు చేస్తాం. కొత్త వాళ్ళని నియమించాలనుకున్నాం, నియమిస్తాం. కాకపోతే ఏంటంటే దీంట్లో నిజంగా ఎవరైనా బలవంతంగా రాజీనామా చేస్తున్నారు లేదా బెదిరించారు అని చెప్తే వాళ్ళు వెళ్ళొచ్చు, చట్టపరంగా వెళ్ళొచ్చు, కోర్టు పరంగా కూడా వెళ్ళొచ్చు. అదే ఎంఎస్సీ సందర్భంగా మా లోకేష్ గారు మాట్లాడినట్టు ప్రీవియస్ కమిటీ కూడా వేయొచ్చు, మళ్ళీ నేను దానికోసం వేరే కమిటీ కూడా వేయచ్చు. కాకపోతే ఏంటంటే విద్యార్థుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సిన వీసీలని ఈ విధంగా వాడుకున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం చూస్తే కొంత బాధ కలిగించే విషయం. మీకు తెలుసో తెలీదో, మా ఎస్సీ యూనివర్సిటీ లాంటి వెటర్నరీస్ కాలేజ్ లాంటి వీసీలు అయితే వాళ్ళ ఆఫీసులు వైఎస్ఆర్సీపీ ఆఫీసులు బోర్డులు పెట్టారు బయట. మాకు ఎంత బాధ కలిగించిందంటే ఎస్సీ యూనివర్సిటీ 4 రోడ్లుగా చించేశారు. నిజంగా మా ప్రభుత్వం మానకపోయింటే ఎస్సీ యూనివర్సిటీని అటస్లాగా చేసేవాళ్ళేము. ఆ రోడ్లు మధ్యలో బైపాస్ రోడ్లు వేపించి ఆ పక్క రోడ్లు ఈ పక్క రోడ్లు ఆ పక్కే ఇప్పించారు. మా జిల్లాలో జరిగింది కాబట్టి చెప్పగలుగుతున్నా. సో వీళ్ళ పరిధులు దాటి, వీళ్ళ అంశాలు దాటి ఆ క్యాంటీన్లు అయితే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సొంత అడ్డాలుగా మార్చేశారు. సో ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు అనేవి మంచి సంబంధించే విషయాలు కాదు. కాబట్టి మేము ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలని, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు బాగా చదువుకున్నారు. మంచి విద్యార్థుల్ని తయారు చేయాలంటే మంచి వీసీలు, మంచి ప్రొఫెసర్లు, అదేవిధంగా బోధనా సిబ్బంది మంచి వాళ్ళు ఉంటే తప్ప అక్కడ నుంచి మనకి దేశాన్ని ఉపయోగించి దేశానికి ఉపయోగపడే సైంటిస్టులు రావాలి, గొప్ప గొప్ప మేధావులు రావాలి, అంటే అదేవిధంగా మంచి డాక్టరేట్ చదివిన విద్యార్థులు రావాలి. వాళ్ళు దేశం కోసం ఉపయోగపడతారు. కాబట్టి అటువంటి విద్యా కోవిల్ లాంటి సంస్థల్ని అలా విద్యార్థులు తయారైతే మనకందరూ కూడా ఆనందపడతాం. కానీ ఇది ఒక రకంగా రాజకీయంగా పులుంబుట్టి అక్కడ నుంచి తపస్సం చేయడం, జనసమీకరణ చేయడం, అక్కడ పెద్ద అభిమానం కోసం అక్కడ కేకులు కట్ చేయడం, సంస్కృతి సాంప్రదాయాలు మార్చేసి ఏదో రకంగా విద్యార్థుల సంస్థల పైన మీటింగ్లు పెట్టుకోవడం వరకు సమర్థించవచ్చు. కానీ అన్నిటికీ కూడా రాజకీయ రంగులు బిడవ అనేది చాలా బాధాకరమైన విషయం. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ఆ నీరు హృతులు కూడా కల్ముషమైంది. డ్రమ్స్ గంజాయిసి అనేక అంశాలపైన అనేక యూనివర్సిటీలో బయటపడ్డాయి. ఇవన్నీ చూసిన తర్వాత బాధ కలిగించే విషయం కాకుండా ఈ బీసీలు దీని దగ్గర నుండి సంబంధించిన వ్యక్తులు కూడా కనబడుతున్నారు. కాబట్టి ఎక్కడా మేము ఎవరిని బెదిరించలా, ఎక్కడా మేము అజమాయిషి చేయాలా, వాళ్ళు స్వతగా వాళ్ళు రాజీనామా చేయమని చేసేసారు. ప్రభుత్వం మారింది కాబట్టి మంచి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల ఆలోచనతో ఆయన దురదృష్టితో ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేయాల్సి వచ్చింది, దేశం తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని సమర్థిస్తూ అక్కడున్న బీసీలు ఎవరన్నా మాట్లాడుంటే అసంతృప్తి కలిగి ఉండొచ్చు. నేను ఒక పేర్పాటించాను కానీ ఒక యూనివర్సిటీ బీసీని కలిసినప్పుడు ఆయన అడిగా, ఏమండి మీ కొత్తగా యూనివర్సిటీ పెట్టారు కదండి,
నెల్లూరు లాంటి ప్రాంతంలో యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ డెవలప్ కావాలి. ఆయన ఏమన్నాడంటే క్యాంటీన్లకి పక్కన రోడ్డు పక్కన షాపులకి అక్కడ వ్యాపారాలకి అడ్డాలు ఇచ్చేసాడు. అదేవిధంగా దాదాపు 250 పైచీలకు పోస్టులు ఉంటే దాన్ని అమ్మేసేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే చట్టవిరుద్ధంగా న్యాయబద్ధంగా లేదు కాబట్టి ఒక రకంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. కాబట్టి ఇక యూనివర్సిటీని ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి వివాద అంశాలు కూడా రాకూడదు. కాబట్టి ఇది భారతదేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటది. ఈ ఇబ్బందులను కూడా రేపు మనం రేపు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. కాబట్టి మనకు మేధావులు కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి, కాబట్టి విద్యులు కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళు తయారు కావాలంటే ఎస్విడి యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీలు కూడా కలుషితం కాకూడదు, రాజకీయ వ్యతిరేక శక్తులు అడ్డాగా మారకూడదు. అలాగే ఆ రకరకమైన అనేక అంశాలపైన అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రేరేపిస్తా ఉంటే రౌడీలు గాను, గుండాలు గాను, ఇంకో రకంగానో కిడ్నాప్ చేసే వ్యక్తులు గాను మారే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయడం ఉద్దేశంతో లోకేష్ గారు తీసుకున్నాను. దీన్ని సమర్థిస్తూ పూర్తిగా మండలిలో కూడా సవాల్ చేసి చెప్పాడు ఆయన. ఏ రకమైన ఎవిడెన్స్ ఉంటే కూడా చూపించవచ్చని మేము మీ ద్వారా వినిపిస్తాం. ఓకే సార్. గఫూర్ గారు, ఈరోజు లోకేష్ గారు 1 or 2 ఎగ్జాంపుల్స్ కూడా ప్రస్తావన చేశారు మండలిలో. వైసీపీ జమానాలో వైస్ ఛాన్సలర్లుగా ఎవరెవరిని పెట్టారయ్యా అంటే రాజారెడ్డి గారి కోడలి కూతురుని, అలాగే ఇంకొక యూనివర్సిటీకి ఏమో ప్రసాద్ రెడ్డి అన్నతను, నాకు తెలిసి బహుశా అది ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటా, ఆయన అయితే వైసీపీ కార్యకర్త అని ఏదో లోకేష్ గారు చేస్తే మనం నమ్మడం కాదు, ఆయన వ్యవహార శైలి అట్లా ఉంది. బర్త్డే, ముఖ్యమంత్రి గారి బర్త్డేకి సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే అక్కడ ఏమన్నా పార్టీ కార్యక్రమాలకి ఏ రకంగా స్వాగత సత్కారాలు ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసాం. అదే కాదు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఇంకాస్త వివాదాస్పదంగా మారింది. ఆయన పేరు కూడా వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన పేరు రాజశేఖర్ గారు. ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, గత వైసీపీ ప్రభుత్వం రాగానే వెంటనే రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టడం, దాన్ని అప్పట్లోనే నిరసన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉంచండి, ఎవరన్నా ఇప్పుడు దేశభక్తులు లేకపోతే జాతీయ నాయకులు, అప్పుడు స్వాతంత్ర పోరాటంలో పనిచేసిన వాళ్ళు, గాంధీ మహాత్ములు, లేదంటే కనుక బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఓకే, కానీ ఇలాగ పొలిటికల్ లీడర్స్ పెట్టొద్దంటే ఆయన కూడా వినలేదు, పెట్టారు ప్రభుత్వం యొక్క సహకారంతో. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఎవరు చెప్పారో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆయనే విగ్రహాన్ని కూడా తీయించేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. విద్యార్థులు అలాగే రైతులు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి అమరావతి రైతులు, అసలు మీకు తీసేసే అధికారం కానీ పెట్టే అధికారం కానీ ఎవరు ఇచ్చారు అనేది అదంతా మనం చూసాము. అంతేకాదు అనేక వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు జరిగినాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రామ్ గోపాల్ వర్మని తీసుకొచ్చి స్పీచ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చూసాం. అయితే సార్, ఇప్పుడు ఒకళ్ళిద్దరు చేసిన వాళ్ళని మనం చూసాం కాబట్టి అందరూ కూడా అదే కోవకు చేయగా ఉండుంటారు అని ప్రభుత్వం భావించి గంపగుత్తగా రాజీనామాలు చేయించిందని భావించాలా? ఈరోజు బొత్స గారి ఆరోపణలు చూస్తే లేదు అని అంటే జెన్యున్గానే వాళ్ళు ఇచ్చినటువంటి రీజన్స్ 10 మంది వరకు మా పర్సనల్ రీజన్స్ అఫ్కోర్స్ అలాగే పెడతారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి. కొంతమంది మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పారట. కానీ బెదిరింపు అనే వ్యవహారం అయితే ఎక్కడా లేదు. అది రికార్డ్స్ నుంచి తొలగించాలి, రికార్డ్స్లో ఉంది కాబట్టి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని చెప్పేసి కూడా లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. లేదు విచారణకి ఇవ్వాలని వైసీపీ డిమాండ్. ఎలా చూడాలి సార్ ఇది మొత్తం? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వివాదాలు లేకుండా వివాదరహితుడు, మేధావి, విద్యావంతుడు కావాలండి. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. ఆ యూనివర్సిటీ నిర్వహణ, అందులో సిలబస్సు, అందులో శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం, లేకుంటే విద్యార్థుల యొక్క మేధా సంపత్తిని అభివృద్ధి చేయడం, ఆ రకంగా చాలా విలువైనటువంటి సర్వీస్ చేసేటువంటి ఆర్గనైజేషన్ యూనివర్సిటీ. కాబట్టి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం అనేటువంటిది నా పార్టీ నీ పార్టీ అనేటువంటి పద్ధతిలో ఎవరు నియమించకూడదు. అయితే దురదృష్టం ఏమంటే వైసీపీ హయాంలో మొత్తం నియమింపబడినటువంటి వాళ్ళు ఆ రకంగా ఏదైతే మనం ఒక గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి విద్యావంతుడుగా ఎవరిని చూడలేము. అందులో ప్రతి ఒక్కరు రాజకీయాలు చేసేవాళ్ళే. అంటే వాళ్ళు రాజకీయాల ప్రాతిపదిక మీదనే వారికి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చినారు. కాబట్టి అంటే పదవుల పంపకం అనేటువంటిది రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ అన్ని పదవుల్ని వాళ్ళకి ఇంకా లేదు కానీ, లేకపోతే జడ్జెస్ కూడా వేసుకునే వాళ్ళే, వాళ్ళు నామినేట్ చేసి. అమెరికాలో సిస్టమ్ కనుక ఉంటే జడ్జెస్ కూడా నామినేట్ చేసేవాళ్ళే. ఆ రకంగా ప్రభుత్వం అనేటువంటిది అన్ని సంస్థలని భ్రష్టు పట్టించే క్రమంలో ఈ విద్యావంతులు ఉండాల్సిన చోట ఈ వీసీలు
రాజకీయ ప్రాతిపదిక మీద వేశారు. సరే, ప్రభుత్వం మారింది, ఆ ప్రాతిపదికనే చాలు తొలగించడానికి. ఎందుకంటే నువ్వు ఒక సీనియారిటీ ప్రాతిపదిక మీదనో లేకుంటే విద్యావంతుడైన ప్రాతిపదిక మీదనో వివాదానికి అతీతంగా ఒక మేధా సంపత్తి కలిగినటువంటి వాడిగా ఉండేవాడిని ఎవరన్నా మారిస్తే విద్యార్థులే బయటకు వస్తారు. మా వీసీ చాలా మంచి వ్యక్తి, లేకపోతే మా యూనివర్సిటీ ఎంతో అభివృద్ధి అయింది, అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు చేస్తారని. అట్లా కాదు కదా, వీళ్ళు వేసిందే పొలిటికల్గా. రాజశేఖర రెడ్డికి అనుకూలమా, జగన్మోహన్ రెడ్డి కాలు మొక్కుతాడా లేదా అనేటువంటి పద్ధతిలో వేసినటువంటి పోస్టులు ఇవి. కాబట్టి సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే రాజీనామా ఇచ్చిపోవాలి. లేదా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే మరి ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు. అంతేదా బెదిరింపులు అని ఎప్పుడు చెప్తున్నాడు బొత్స సత్యనారాయణ, ఇప్పుడు చెప్తున్నాడు. వాళ్ళు రాజీనామా ఇచ్చి చాలా రోజులేవా, వాళ్ళ ప్లేస్లో కొత్త వీసీలు వేసినారు, వాళ్ళు ఛార్జీలు తీసుకున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈయన ఇప్పుడు వచ్చి బెదిరించినారని చెప్పడం అసలు అర్ధరహితం. ఎందుకంటే ఆ రోజే ఏ వీసీ కానీ అయ్యా నన్ను ఇట్లా బెదిరించినారు అని స్టేట్మెంట్ ఇచ్చినా, లేదా వాళ్ళ తరఫున ఇతను స్టేట్మెంట్ ఇచ్చినా ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. అట్లేం లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, కొత్త వాళ్ళు వచ్చినారు. మరి ఇప్పుడు వచ్చేసి బెదిరించినారండి అంటే రాజకీయ దుమారం, ఏదో రకమైనటువంటి బురదలే కార్యక్రమం ఈయన బొత్స సత్యనారాయణ చేస్తున్నాడు. బొత్స సత్యనారాయణ విద్యామంత్రిగా ఉన్నాడు. మరి ఆయన గుండె మీద చేసుకుని చెప్పమనండి, మేము ఎలాంటి రాజకీయ ప్రాతిపదిక లేకుండా గొప్ప విద్యావంతులనే వేశాం, మేము అన్డిస్ప్యూటెడ్ పర్సన్స్నే వేశాము అని గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఆయన ఎప్పుడైతే రాజకీయ అపాయింట్మెంట్ చేసినాడో, ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈయన చేసినా అంటాడు. ఎవరు చేసినా కానీ రాజకీయ ప్రాతిపదిక మీద పెట్టిన తర్వాత ప్రభుత్వాలు మారితే రాజకీయాలు మారుతాయి. ఆ రకంగా మరి ఇప్పుడు ఆరోపణ చేయడం మాత్రం సరైనది కాదు. ఇప్పుడుండే ప్రభుత్వంలో ఎవరైనా తెలుగుదేశానికి లేదా కూటమిలో బీజేపీకో జనసేనకో కార్యకర్తగా ఉన్నాడు, ఇతను తీసుకుని పోయేసినా అంటే అది చెప్పొచ్చు. మీరు వేసినటువంటి వీసీల్లో ఇదిగో ఈ రకంగా ఇదిగో ఫలాని వ్యక్తులు కేవలం రాజకీయాలు తప్ప విద్యా వ్యవస్థతో సంబంధం లేదు, లేదా విద్యా వ్యవస్థ యొక్క అభివృద్ధికి పనిచేసిన చరిత్ర లేదు అని ఏదైనా బలహీనత ఉంటే వేసినటువంటి వ్యక్తుల గురించి చెప్పొచ్చు. అంతే తప్ప బెదిరించి రాజీనామా చేసినారు. అయ్యా ఇప్పుడు ఏం చేయాలా మరి, బెదిరించి రాజీనామా చేయకపోతే నీ మనుషుల్ని వైసీపీ రాజకీయాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలనా? ఇప్పటికి కూడా కొంతమంది మేయర్లు ఉన్నారు వైసీపీ వాళ్ళు, నన్ను అడిగితే వాళ్ళని ఎప్పుడో తీసేయాలి, కంటిన్యూ అవుతున్నారు కదా వాళ్ళు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎన్నికైనారు. ఇక్కడ ఎన్నికైన పోస్ట్ కాదు కదా ఇది, నామినేటెడ్ పోస్టు. నామినేట్ చేయమన్నాడు, రాజకీయాలతో నామినేట్ చేయమన్నాడు. రాజకీయాలు చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో చాలా మంది ఆంధ్ర యూనివర్సిటీ సంగతి నాకు తెలుసండి, చాలా మంది అధ్యాపకులు ప్రొఫెసర్లు వచ్చేసి గొడవ పెట్టుకున్నారు. అసలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, పిచ్చోని చేతిలో అధికారం ఉంది ఇక్కడ మాకు ఆంధ్ర యూనివర్సిటీలో అని. ఆ రకంగా అన్ని వ్యవస్థ ఎస్ గఫూర్ గారు ఫ్రీజ్ అయినట్టుంది. స్టిల్ ఐ విల్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మోర్ సెకండ్స్, రెస్టోర్ అవుతుంది జనరల్గా అయితే. యా, యూనివర్సిటీ ఉంటుంది, అనేక వందల మంది అధ్యాపకులు ఉంటారు, వేల మంది విద్యార్థులు ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల అసలు యూనివర్సిటీలు పిహెచ్డీలు కూడా ఇస్తారండి. ఇప్పుడు ఇదే పద్ధతి అయితే పిహెచ్డీ అంగళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం మేము డాక్టరేట్. యూనివర్సిటీకి అధికారం ఉంది, అందుకోసం భ్రష్టు పట్టించకూడదు. తెలుగుదేశం పార్టీ అట్లాంటిది ఏదైనా చేసింటే బొత్స సత్యనారాయణ అది చూపొచ్చు, నా దృష్టిలో ఏం లేదు. కాదు, ఒకవేళ బొత్స సత్యనారాయణ తెలుసు ఆయన చెప్పొచ్చు, ఫలాని వ్యక్తిని మీరు పెట్టడం మంచిది కాదని చెప్తే అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఆ రకంగా ఏంటంటే విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేసే వాళ్ళనే వైస్ ఛాన్సలర్ పెడితే యూనివర్సిటీ బాగుపడుతుంది, విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. వీళ్ళకేమైనా అభ్యంతరం ఉంటే మీరు కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళల్లో వీళ్ళంతా కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి అపాయింట్మెంట్స్, లేదంటే కనుక వీళ్ళు ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్, వీళ్ళకి ఆ యోగ్యత లేదు అనేది చేయట్లేదు. లేదు చేయకపోగా గతంలో యోగ్యత లేని వాళ్ళని ఎందుకు తీసేశారు అనే దాని మీద ఫైట్ చేస్తున్నట్టుంది ఓవరాల్గా చూస్తే. రైట్, మీరు అన్నట్లు ఇంకోటి కూడా మీరు కరెక్టే, జడ్జిల్ని నియమించే అధికారం కనుక ఉండుండట్టయితే మా కామెంట్ చేసేవాళ్ళు కాదు. ఏది కరోనా టైంలో జడ్జిలందరినీ తీసుకెళ్ళి ఒకే రూమ్లో పెట్టేసేయాలి, కరోనా పేషెంట్స్ ఉన్న గదిలో అని చెప్పేసి ఆ మాట వచ్చేది కాదు. అది లేకపోవడం వల్ల ఆ దుగ్ధ బయట పెట్టుకున్నట్టున్నారు.
తమకేమాత్రం అభ్యంతరకరమైనటువంటి జడ్జిమెంట్లు రాగానే జడ్జిల మీద. అక్కడ ట్రంప్కి అధికారం ఇచ్చారు, అక్కడ పిచ్చోడి చేతిలో రాయింది. ఎఫ్బిఐ డైరెక్టర్ల దగ్గర నుంచి జడ్జిల దగ్గర నుంచి అందరినీ మార్చేసుకున్నాడు. ఆఖరికి బయట దేశాల్లో కాన్స్టిట్యూషన్ లో కమిటెడ్ జ్యుడిషియరీ ఉంది. అదే ఎవరు ప్రెసిడెంట్ అయితే అతనికి అనుకూలంగా జడ్జెస్ నియమించుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ రైట్. ఇప్పుడు అదే కదా లేదు, ఇప్పుడు అదే కదా రక్షించింది అదాని నేను జగన్మోహన్ రెడ్డిని. 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫారిన్ ప్రాక్టీస్ ఇది ఏవైతే బ్రైబరీ యాక్ట్ ఉందో 20 సంవత్సరాల క్రితం చేసుకున్నారు. ఎంతో అద్భుతమైన చట్టం. అసలు వినగానే అంటే మనకి ఈ కేసు ద్వారా కదా బయటకు వచ్చింది. ఇటువంటి చట్టాలు అన్ని దేశాలు కూడా ఉంచుకోవాలనుకుంటే ఈ మహానుభావుడు వచ్చి ఉన్నదాన్ని తీసేసాడు. మోదీ గారు అక్కడ ఉన్నప్పుడే ఆ 2 రోజుల్లోనే జరిగింది. సో మోడీ గారు పోకముందే తీసేశారండి. అది కండిషనల్. మోడీ గారు రాకముందే సానుకూలంగా ఏర్పాటు చేసి మోడీ గారి ద్వారా తనకి ఏమేం కావాలో అవన్నీ తీసుకుంటాడు. అది మామూలుగా ప్రభుత్వం మధ్యలో అది జరుగుతుంటాయి. చూద్దాం. టారిఫ్ల విషయంలో అంత ఛాన్స్ ఇవ్వలేండి. ట్రంప్ ఎప్పుడు తీసుకునేవాడే తప్ప ఇచ్చే క్యాండిడేట్ కాదు కదా. క్యాండిడేట్ కాదు. నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఇది ట్రంప్ సిద్ధాంతం. అంతే. రైట్. నేను అనుకుంటా ఫ్రాన్స్ లో ఉండగానే అదే మొత్తం 4 days ట్రిప్ అనుకుంటా. ఈయన అక్కడికి వెళ్ళే లోపల ఆ నిర్ణయం తీసుకున్నాడు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారికి అమెరికన్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కావాలని కోరికేమో. ఓకే. కృష్ణాంజలి గారు, ఐ మీన్ జోక్స్ ఏ పార్ట్, ఈ వీసీలు అనేది అసలు యూనివర్సిటీసే పట్టుకొమ్మలు. ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి గౌరవం అక్కడ టీచ్ చేసేటటువంటి ఫ్యాకల్టీకి కానీ అక్కడ చదివేటటువంటి స్టూడెంట్స్కి కానీ అటువంటి దానికి వైస్ ఛాన్సలర్లుగా నియమించేటప్పుడు అట్లీస్ట్ వాటినైనా కానీ కాస్త రాజకీయాలకి దూరంగా ఉంచాలి అన్న ఒక సోయ లేకుండా గత ప్రభుత్వ హయాంలో అన్ని యూనివర్సిటీలు కాదు కానీ కొన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఎంత శృతిమించి మరి కళ్ళలో ఆనందం చూడాలన్న వాళ్ళు ఏ విధంగా యూనివర్సిటీలు వాడుకున్నారో మనం చూసాం. ఇక మళ్ళీ వాటి గురించి మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. ఇప్పుడు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్ల మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ వైసీపీ వాళ్ళు మండలిలో చేసేటటువంటి రచ్చ చూస్తే, లేదంటే మేము చేసినటువంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా అద్భుతమైన అపాయింట్మెంట్స్, అటువంటి వాళ్ళు అసలు బోతద్దం పెట్టినా కొని దొరకరు అని చెప్పేసి ఎందుకు తీసేశారు వారిని బెదిరించి అని చెప్పేసి మరి వాళ్ళ ఆవేదన విద్యార్థుల పట్ల యూనివర్సిటీల పట్ల ఆవేదనగా భావించాలా? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. మీరు ఇంట్రోలో చాలా విషయాలు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో వీసీఎల్ నియామకం జరిగినటువంటి పొరపాటు. శ్రీనివాస్ చౌదరి గారు అదేవిధంగా గఫూర్ గారు కొన్ని అంశాలు చెప్పారు. వాటన్నిటినీ నేను ఏకీభవిస్తున్నాను, అందుకని మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళాను. గఫూర్ గారు మాట్లాడిన అంశాల దగ్గర నుంచి నేను కొనసాగిస్తాను. ఇక్కడ గఫూర్ గారు ఒక ప్రతిపాదన చేశారండి. ఏమన్నారు అని అంటే, ఇప్పుడు పెట్టినటువంటి వీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అడిగారు. అలాంటివి చెప్పండి, మీరు కూడా దాన్ని నొక్కి ఒక్కాడించారు. నేనేం అడుగుతున్నాను అని అంటే, మీరు ఇన్ని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వాళ్ళని ఇవన్నీ వాళ్ళందరూ కూడా అనర్హత ఉన్నటువంటి వాళ్లే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి, వాళ్ళు ఏ విధంగా అనర్హులు అనేటువంటి అంశాల మీద ఒక్కొక్కళ్ళగా వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద చర్యలు కన్నా తీసుకొని మార్చి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదా అని నేను అడుగుతున్నా. ఇది రీజనా కాదా? అందుకని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందంతా రైట్ అనండి. నేను ఈ పాయింట్ దగ్గర నేను స్ట్రెస్ చేస్తున్నా. ఇక్కడ మూకుమ్మడిగా మొత్తము రాజీనామాలు చేయటం వెనక ఏం చెప్తున్నారు? ఏమిటి? నారా లోకేష్ ఏమడుగుతున్నాడు? థ్రెట్ అనేటువంటిది ఉందా అని అడుగుతున్నాడు. ఏముంది? ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ఎందుకంటే అందరిని ఒకేసారి రాజీనామా చేయించేటువంటి ఇదే. తప్పులు ఎక్కడ జరిగినాయో తప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో చర్యలు తీసుకున్నటువంటి హక్కు అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి వాటి మీద చర్యలు తీసుకుని ఎక్కడ తప్పులు జరిగాయో అంటే దానికి ఏమన్నా అర్జెంట్ ఉందా? ఇదేమన్నా నామినేటెడ్ పోస్టులా? కాదే, నామినేటెడ్ పోస్టులు ఏం కాదు. మీరు నాకు ఒక మంచి అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఒకటి ఏంటి అంటే, ఈ విధంగా యూనివర్సిటీల్లోకి రాజకీయాలు వచ్చినటువంటి అంశము ఆ శాతం ఆ పర్సెంటేజ్ అనేటువంటిది మరింత పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అనటంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఒకటి అడుగుతాను, ఈ డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళ అందరిని కూడా వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు చెప్పానండి.
నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఆయన బీజేపీని తూచా తప్పకుండా ఫాలో అవుతారు అన్ని విషయాల్లో అండి. ఏ టు జెడ్, రాజకీయాల్లో కానివ్వండి, పాలన విషయంలో కానివ్వండి, మిగతా విషయాలు వాళ్ళకి చెల్లుబాటు అయింది. అక్కడ చెల్లుబాటు అయ్యి అక్కడ బలహీనంగా ఉన్న ప్రతిపక్షాల వల్ల బీజేపీ నడుస్తుంది. జేఎన్యూ దగ్గర నుంచి మొదలు పెడితే యూనివర్సిటీలన్నీ కూడా కాషాయపరం చేసినటువంటి బీజేపీ గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి. దాన్ని మనమేమి వాళ్ళతో చేయట్లేదని నేషనల్ వైడ్ గా చర్చలు జరుగుతున్నాయి కాదంట. వాళ్ళని ఫాలో అయ్యాడు. ఏంటి వాళ్ళు చేసినప్పుడు మనం కూడా మన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకుందాము. ఏముంది, మనం 30 ఏళ్ళు ఉంటాం కదా, మనదే ప్రభుత్వం కదా, వీళ్ళదేముంది 23 మంది ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళు ఇంక అసలు వాళ్ళ పార్టీ ఉండదు, వాళ్ళ పార్టీ ఆఫీసులు పగల కొడితే వాళ్ళు భయపడిపోతారు, చంద్రబాబు నాయుడు ఇంటికి మీనకు పోతే హైదరాబాద్కు పోతే వాళ్ళు దాచుకుంటాడు. ఇవన్నీ ఆయన భావించినటువంటి అంశాలు. ఆయన ఆ విధంగా ఊహించుకున్నాడు కాబట్టి వెళ్ళాడు. ఇది ప్రజాస్వామ్య దేశం అని, ఈ రాష్ట్రం కూడా భారత కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యవహారం ఉంటుందని ఒక్కడు కూడా మంచి సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకుంటాం అనేది లేదు. అంతా కూడా నెగిటివిటీ. ఆఖరికి యూనివర్సిటీస్ కూడా అంతే అండి, ఏ టు జెడ్. ఇక్కడ ఒకటి వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతున్నప్పుడు ఇప్పుడు వాలంటీర్ల దగ్గర నుంచి అండి, వాలంటీర్ల వ్యవహారం, మిగతా విషయాలు కూడా ఇవన్నీ ఉత్తరప్రదేశ్ మిగతా బీజేపీ వాళ్ళ కాన్సెప్ట్ సంబంధించినటువంటి అంశాలేనండి. అవన్నీ అట్లా ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఫెయిల్ అయ్యాడని మనం అనుకుంటున్నాం. ఇంకా చాలా అడాప్ట్ చేసుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. నేను ఒకటి అడుగుతానండి, ఇక్కడ ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి వీసీల విషయంలో ఇక్కడ వైసీపీ తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చేసింది, రైట్ చేసింది అని అంటే నేను దాన్ని ఒప్పుకోను. వాడు తప్పు చేసిన దాన్ని సరిదిద్దాలి తప్ప నువ్వు తప్పు చేయొద్దు. ఎలా తప్పు చేసింది అనేటువంటిది ఒక ఉదాహరణ కోసం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఏ కేసులు, సిబిఐ, ఈడీ వీటికి సంబంధించినవి కాదండి, చిన్న చిన్న కేసులు ఒక 30 పైగా కేసులు ఉన్నాయి డిఫరెంట్ చోట్ల. అప్పుడు ఆయన ఎక్కడో ఎలక్షన్ టైంలోనూ అటు ఇటుగా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. ఎవరో కంప్లైంట్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 12 కోర్టులకు సంబంధించినటువంటి మొత్తం చోట్ల ప్రొసీజర్ని ఫాలో చేశారండి. ఏం చేశారో తెలుసా, మొత్తాన్ని ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో ఆ కంప్లైంట్లని పోలీస్ స్టేషన్కి పిలిపించి పోలీసుల దగ్గర మేము ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి ఈ కేసులో కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. కోర్టు ఏం చెప్పింది, ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు అందరూ వెనక్కి తీసుకున్నారు కదా, ఆల్రెడీ ఈ సమస్య పరిష్కారం అయిపోయింది కదా, ఇదంతా సీరియస్ కు సంబంధించినటువంటి ఈ కొన్ని వైలేషన్, చిన్న చిన్న ఎలక్షన్ వైలేషన్స్, ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి 30కి పైగా కేసులు అండి. మొత్తాన్ని ఏం చేశారంటే గంపకొత్తగా మొత్తాన్ని అన్ని కోర్టుల్లో ఒకేసారి విత్డ్రా చేసేసారు. విత్డ్రా అయిపోయి కోర్టులే అఫీషియల్ గా కొట్టేసిన తర్వాత ఏమైంది అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని మీకు ఇదొక ఉదాహరణ. ఇంకోటేమో అసలు జీవో ఇచ్చేసి ఒక 12 మంది మీద ఎమ్మెల్యేలు, స్వామినేని ఉదయభాను, విడుదల రజని ఇలాంటి వాళ్ళ ఆయన మొత్తం జీవో ఇచ్చేసి కేసులు ఎత్తేసాడు. దాన్ని నేనే ఛాలెంజ్ చేశాను హైకోర్టులో. హైకోర్టు ఏం చెప్పిందని, నీకు ఎక్కడ అధికారం లేదా మీరు జీవో ఇవ్వడానికి, మీరు మొత్తం కేసులని కొనసాగించడానికి చెప్పింది. నేను దాని జోలికి వెళ్ళను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎత్తేసిన సంబంధించిన అంశంలోనే హైకోర్టు సుమోటోగా తీసుకొని ఏం చేసిందో తెలుసా, వాళ్ళు ఈ విధంగా ప్రొసీజర్ను ఫాలో అయ్యారు. పోలీసులు, జడ్జిలు అందరూ ప్రొసీజర్ను ఫాలో అయ్యారు. కానీ ఒకటి అర్థమైంది హైకోర్టుకి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకొని రాంగ్ వేలో వెళ్ళాడని అర్థమైనటువంటి నేపథ్యంలో ఒక్క పాయింట్ని తీసుకున్నారు. ఏ పాయింట్ని తీసుకున్నారంటే, మీరు కరోనా సమయంలో అత్యవసరమైనటువంటి పలానా కేసులు మాత్రమే విచారించాలి, మిగతా వాటి జోలికి వెళ్ళొద్దు అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అన్ని కోర్టులకి. నీకు అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఈ సిల్లీ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నువ్వు ఎలా ఎత్తేసావా అని చెప్పేసి మొత్తాన్ని 12 మంది జడ్జిల్ని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి 12 మంది జడ్జిల్ని పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ చేశారు ఏకాఏకీన. మళ్ళీ ఆ కేసులకు సంబంధించి సుమోటోగా తీసుకున్నది కోర్టు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో థ్రెటనింగ్ లేదు అని ఊరికి అరిస్తే సరిపోయిద్దా? 12 మంది ఒకేసారి రాజీనామా చేశారంటే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంటే మీకు ఏదో ఒక డైరెక్షన్ ఇచ్చి ఉంటారు కదా, అదే ఇన్స్ట్రక్షన్. ఎందుకు అంటున్నా, నేనేమంటున్నా అంటే, మీకు అధికారం వచ్చింది,
మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వాలి? మీరు థ్రెటన్ చేయలేదయ్యా, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏ తప్పులు చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి అనర్హతలు ఏంటి, అవన్నీ మీరు పబ్లిక్ లో పెట్టండి. ఇప్పుడు 9 నెలలు అయింది కదా, ఇది ఇలాంటి వాళ్ళు ఇది పరిస్థితి, ఇదిగో ఈ తప్పులు చేశారు, వీళ్ళకి అర్హత లేదు, ఇవన్నీ పెట్టేసి వన్ బై వన్ ఎస్ మంచి వాళ్ళని తీసుకొని చేస్తామని చెప్పి. అంతేగాని నామినేటెడ్ పోస్టుల తరహాలో మీ ఇష్టం వచ్చినట్టుగా మొత్తాన్ని మార్చేసి మా వాళ్ళందరినీ పెట్టేసుకుంటామంటే, ఇప్పుడు వీళ్ళలో ఎవరన్నా ఉంటే చెడ్డోళ్ళు ఉంటే చెప్పండి, వీళ్ళలో అర్హత లేనట్టు ఉంటే చెప్పండి. చూడండి, సంవత్సరం ఆగండి, లేకపోతే 6 నెలలు ఆగండి, వీళ్ళు చేసే తప్పులేంది, వీళ్ళు చేసేదేంటి, వాళ్ళని ఫాలో అవుతారా, ఏం చేస్తారు? రేపొద్దున డిబేట్లు పెట్టుకుందాం, మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతారేమో తెలియదు, వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు అందరూ కూడా గొంగట్లో ఈ రోజున అన్నం తింట ఇదేరుకున్నట్టు బొచ్చేరుకున్నట్టుంది పరిస్థితి. రాజకీయాలకు సంబంధించిన అందరు రాజకీయాలు వే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒకటే అండి నిజం, మనమందరం శుద్ధులు చెప్పుకోవడానికి మాట్లాడుతున్నాం. యూనివర్సిటీస్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఇది గఫూర్ గారికి తెలుసు, ఒక ఉద్యమ నాయకుడిగా. మేము కూడా యూనివర్సిటీ స్థాయి నుంచే, విద్యార్థి ఉద్యమం నుంచే నేను కూడా వచ్చాను. ఆ రోజున విద్యార్థి ఉద్యమాలు అనేటువంటి భారతదేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకురావడానికి అనేక మంది రాజకీయ నాయకులు తయారు చేయడానికి యూనివర్సిటీస్ కేంద్రంగా ఉన్నాయండి. ప్రజల సమస్యల మీద పోరాటం చేసేటువంటి వాళ్ళుగా విద్యార్థులు ఉన్నారండి. అలాంటి యూనివర్సిటీల్లో రాజకీయాలు ఉండకూడదు అని తీర్మానం చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా? చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చేటువంటి ఈ విద్యార్థుల ఉద్యమాల నుంచి వచ్చేటువంటి రాజకీయ నాయకులు వద్దు, ఇంకా మాకు ఆల్రెడీ మా పిల్లలు ఉన్నారు, మా మనవాళ్ళు ఉన్నారు, మా ఎమ్మెల్యేలకు సంబంధించిన మా మంత్రులకు సంబంధించిన వాళ్ళు వస్తారు, ఇంకా వీళ్ళెవడండి రాజకీయాల్లోకి రావడానికి, ఈ విద్యార్థులు ఎవరండి వీళ్ళు చేయాలి అని చెప్పేసి. ఏంటి విద్యార్థులు రాజకీయాలు యూనియన్లు ఉంటేనే యూనివర్సిటీలు చెడిపోతున్నాయంట. అసలు రాజకీయాలు లేకుండా అసలు చదువు ఎక్కడుంది? రాజకీయాలు ప్రభావం లేకుండా చదువుల యొక్క ప్రభావం ఎట్లా ఉంది? వాడు చదువుకునేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ఏం రాజకీయం జరుగుతుంది, జాతీయ స్థాయిలో ఏం రాజకీయం జరుగుతుంది, అంతర్జాతీయ స్థాయి రాజకీయాలు ఏంటి, ఆ ప్రభావం ఎట్లా సమాజం మీద ఉంది, ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోగలిగినటువంటి విద్యార్థులు. అలాంటి వాళ్ళకి విద్యార్థి యూనియన్లే వద్దనేటువంటి విధంగా ఈ రోజున చేసినటువంటి పరిస్థితి, ఇది తప్పు, ఇది కూడా తప్పు. ఇవి దాన్ని ఏం చేశారు, ఇంకా అడ్వాన్స్ గా తీసుకెళ్లి బీజేపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని వీసీలుగా చేసుకొని విద్యార్థులుగా రాజకీయం చేయాల్సింది వీసీలతో రాజకీయం చేయిస్తారు. వీసీలతో రాజకీయం చేసి ఆ ప్రభావం అంతా కూడా ఈ రోజున రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అండి, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి మేము ఒక ప్రపోజల్ పెట్టామండి. అయ్యా, ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు చెప్పింది ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు కావాలి, గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేము వస్తే ఎరగబడుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పాడయ్యా. ఇప్పుడు మేము ఆ ప్రత్యేక హోదా విభజన హామీల మీద విద్యార్థులతో వాళ్ళని చైతన్యవంతులు ఉద్యమం చేస్తానులా ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే అసలు ఎవరు కూడా బయట రావడానికి వీల్లేదయ్యా. మీరు ఇక్కడ విద్యార్థులు ఏదంటే విద్యార్థులు పెట్టుకోవడం తప్ప, అది కూడా ఇలాంటి అంశాల మీద పెట్టుకోనేమని చెప్పేసి మమ్మల్ని లోపలికి కూడా రానిలా. కారణం ఏంది? వాళ్ళ వీసీలను అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి ఇలాంటి అంశాలు మేము చర్చ జరగకూడదు. యూనివర్సిటీలో చర్చ జరిగితే ఏమవుతుంది? అలాగా యూనివర్సిటీ నుంచి ఊళ్ళలోకి వెళ్ళదు, ఊళ్ళ నుంచి పట్టణాలకు వస్తుంది. ఇలాగా ప్రజల ఎజెండా, వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ చర్చించేటువంటి పరిస్థితులు. నాకు బాధ కలిగించినటువంటి ఒక్క అంశాన్ని చెప్తానండి. గఫూర్ గారు మాట్లాడినటువంటి మాటలో నన్ను మాత్రం హట్ చేసే, ఆయన హట్ అయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం, నేను గఫూర్ గారి మాటలకి నేను హట్ అయ్యానండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరు తప్పు చేసినా సరే అయ్యా తప్పుల్ని మీరు ఎత్తి చూపండి అనేటువంటి విధంగా చెప్పుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. వైసీపీ ఏమో తప్పులు చేసింది, ఈ ప్రభుత్వం ఏమో ఈ విషయంలో తప్పులు చేయలేదు అనేటువంటి విధంగా, అట్లాంటి ఇంప్రెషన్ వచ్చేటువంటి విధంగా ఆయన మాట్లాడేవారు అనేటువంటి నా భావన. ఒకవేళ నా భావన తప్పైతే నేను ఆయన క్షమించుకున్నాను. గఫూర్ గారు మీకు రెస్పాండ్ అవుతారు కానీ నాకు కూడా సేమ్ అభిప్రాయం ఉంది. మిగిలిన అంశాలు వేరు, ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. ఎడ్యుకేషన్ సిస్టంలో రాజీ పడే ప్రశ్నే లేదు. ఇక్కడ అపాయింటీస్ అందరూ కూడా ఐఐటి నెట్లో చేసినటువంటి అపాయింటీస్, కొత్తగా అపాయింట్ చేయబడిన వాళ్ళందరూ ప్రక్షాళన ఇమ్మీడియట్గా జరగాలి. ఏమాత్రం లేట్ అని మీరు అన్నారు కదా, ఇవేమన్నా నామినేటెడ్ పోస్టులు అని. నో, అవన్నీ లేట్ అవ్వచ్చేమో కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూనివర్సిటీల్లో సరైన వైస్ ఛాన్సలర్ లేకపోతే జరిగేటువంటి నష్టం మామూలుగా ఉన్నది. నా పర్సనల్ ఒపీనియన్ కూడా. గఫూర్ గారు మీ పాయింట్ లోనే ఒకటే పాయింట్ చెప్పి నేను ముగిస్తాను.
మీ ఇంప్రెషన్ కూడా రాంగ్ ఇంప్రెషన్ అంటున్నాను. ఐఐటి చదివినంత మాత్రాన ఉన్నతమైన చదువులు ఉన్నత ఐఐటి బాబాల పేరుతో ఏమేం చెప్పారు ఏంటనేది కూడా చూసాం. చదువులు అత్యున్నతమైన కాషాయ రంగు పులుముకొని యూనివర్సిటీని ఏ విధంగా కాషాయీకరణ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా చూసాం. చదువు ఒక్కటే కాదు, మిగతా అంశాలు ఉన్నాయి. రాజకీయం లేదని చెప్పడానికి వీలు లేదు. అలాంటి సర్టిఫికెట్స్ ఇస్తే నేను కరెక్ట్ అనేది కాదు, భవిష్యత్తులో చూద్దామని చెప్తాను. ఓకే, మీ అభిప్రాయం మీకు ఉంటుంది. ఐఐటీల్లో ఒకళ్ళిద్దరు బాబాలు ఉన్నారు కదా అని చెప్పి, లేకపోతే కంగనా రనౌత్ లాగా హిందీ సినిమాల్లో ఒకళ్ళిద్దరు పాలిటిక్స్ పూసుకున్నారు కదా అని చెప్పేసి మొత్తం ఆ వ్యవస్థనే తప్పు పట్టడం అనేది కూడా అన్ని ఒకే ఘటన చదువుకున్నారు కాబట్టి మంచోళ్ళని అంటాం కూడా తప్పు అంటున్నారు. అరే నేనేమన్నా అట్లీస్ట్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ చూడాలి కదా, అకాడమిక్ క్రెడెన్షియల్స్ చూడాలి కదా, అది నేను అనేది. గవర్నమెంట్ షుడ్ ఫాలో ప్రొసీజర్. ఇప్పుడు లోకేష్ గారు అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడు? ప్రొసీజరల్ గానే చేసాం కాబట్టి అక్కడ ఎక్కడైనా కానీ ప్రొసీజర్ గానే మాట్లాడుతున్నారు. ప్రొసీజర్ మీరు అనొచ్చు ఎంత అబద్ధాన్ని వాళ్ళు గోడ కట్టాడు చెప్పినంత మాత్రాన, నారా లోకేష్ చెప్పినంత మాత్రాన వైసీపీ వాళ్ళ తప్పుల్ని ఓకే కాదు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పలేదు, వీళ్ళు తప్పు చేయలేదని సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అన్ని రిజిగ్నేషన్ లెటర్లు ఎదురుగా పెట్టుకొని 10 వరకునేమో డ్యూ టు ద పర్సనల్ రీజన్స్, ఒక 5 వరకునేమో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ కేమ్ టు అస్ ఆర్ గివెన్ టు అస్. సో దీస్ ఆర్ ఆల్ కాన్స్టిట్యూషనల్, ఎక్కడ కూడా వైలేషన్ జరగలేదు. అది ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అని రైట్ అంటే నేను కాదంటలేదు. మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా రిటర్నింగ్ ఉంది, అడిగినా చెప్తాడు. అదే సార్ నేను దాని అర్థం చిన్నపిల్లోడిని అడిగినా చెబుతాడు రాజకీయాల గురించి. కాకపోతే బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే మరో ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ కానీ హౌస్ లో ఆరోపణ చేసినట్టు బెదిరింపు అంటే థ్రెటెండ్ అనే వర్డ్ కానీ ఫోర్స్ టు లీవ్ యువర్ పొజిషన్ అని కానీ ఎక్కడన్నా ఉందా అనే ఒక టెక్నికల్ పాయింట్ ఆయన రైజ్ చేశారు. అంతవరకు టెక్నికల్ అంశం కూడా వస్తాయి, బయటకు వస్తాయి. టెక్నికల్ అంశాలు కూడా ఇంకా ఈ ప్రభుత్వ వైలేషన్స్ మీద ఖచ్చితంగా బయటకు వస్తాయి. గవర్నమెంట్ షుడ్ ఫేస్ గఫూర్ గారు సురేష్ గారు కృష్ణాంజనేయులు గారు ఆయన ఒక కామెంట్ చేశారు. సరే, అది ఆయన పర్సనల్ ఒపీనియన్ కావచ్చు. నా పాయింట్ ఏమిటంటే, తెలుగుదేశం చేసిందంతా గొప్పగా చేసింది, కరెక్ట్గా చేసింది నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, వాళ్ళు రాజీనామా ఇచ్చి చాలా కాలం అయింది కదా, కొత్త వాళ్ళని కూడా నియమించారు కదా, నీవు ఇప్పుడు బెదిరించినారనేటువంటి ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వేంటంటే, అయ్యా మీరు మీ పార్టీ కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళను మీరు వేసుకున్నారు అని ఈ రూపంలో ఆయన చెప్పి ఉంటే గౌరవం ఉండేది. నిజంగా అట్లా చేసింటే, అట్లా కాకుండా వాళ్ళు రాజీనామా చేసింది అయిపోయింది, కొత్త వాళ్ళు అపాయింట్ అయినారు, ఇప్పుడు వచ్చేసి బెదిరించినారనేటువంటి ఆరోపణ అది సరైనది కాదు అనేది నంబర్ 1. నంబర్ 2 ఏమిటి, నేను చెప్పిన దాంట్లో యూనివర్సిటీలు రాజకీయాలకు అంటే రాజకీయాల కంటే ఏది పోస్టింగ్లలో రాజకీయ పోస్టింగ్లకు అతీతంగా విద్యావంతుల్ని వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళు చేసిన సర్వీసెస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్కు అటువంటి వాళ్ళని నియమిస్తే మంచిది. ఎవరు ఏ పార్టీ అయినా, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళని పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది కూడా చెప్పాను నేను. బీజేపీని గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీని డిబేట్ పెడితే తప్పనిసరిగా ఆయన కంటే గట్టికి కూడా చెప్పొచ్చు. ఆ విషయాలు, విద్యా విధానం ఎట్లా నాశనం అవుతుంది అవన్నీ కూడా బీజేపీ చేతిలో ఉండేది. బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం చేస్తుంది, విద్యా విధానమే కాషాయీకరణ చేస్తుంది. కాబట్టి అవన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం పర్టికులర్ అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ పర్టికులర్ అంశంలో బొత్స సత్యనారాయణ గారు ఆ రూపంలో కాకుండా ఈ రూపంలో వచ్చింటే ఆయన గౌరవం పెరిగిండేదని చెప్తున్నాను నేను. నా అభిప్రాయం ఇప్పటికీ అదే. అయితే పోయినసారి చేసినటువంటి వాళ్ళందరూ ఎవరిని ఆ ప్రాతిపదిక తీసుకోలేదు, రాజకీయ ప్రాతిపదికనే పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ రకంగా పెట్టి నాకు తెలియదు ఏ యూనివర్సిటీకి ఎవరిని పెట్టినారు, నేను అంత ఫాలో కాలేదు నేను. ఒకవేళ పెట్టిన దాంట్లో ఇదిగో
ఇతను జనసేన కాబట్టి ఇతను పెట్టినారు, తెలుగుదేశం కాబట్టి ఇతను పెట్టినారు, ఇతనికి అర్హత లేదు, ఇతను లేకుంటే ఏ సేవ లేదు, ఉంటే చర్చించవచ్చు. మీరు అన్నట్లు ఈ కొత్త అపాయింట్మెంట్స్ లో ఎటువంటి వివాదం లేదు. ఇంకా మాట్లాడితే మేధావులు కొంతమంది ప్రొఫెసర్స్ వీటన్ని స్వాగతించారు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఐఐటీల్లోనూ లేదా ప్రముఖ విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కాదు, వాళ్ళ క్రెడెన్షియల్స్ ట్రాక్ రికార్డు చూసి పెట్టారని చెప్పేసి ఒకటి రెండు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు 10-15 అపాయింట్మెంట్లు జరిగింది కాబట్టి ఉంటే ఉండొచ్చు అంటే ఉండకూడదనే చెబుతున్నావు. వాడిని సరి చేసేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. అది లేదు అని మీరేమో చెప్తాం కంట. నేనేమంటున్నానంటే సార్ 15 యూనివర్సిటీలకి రాష్ట్ర ప్రేరేపితమైనటువంటి వైస్ ఛాన్సలర్ నియామకానికి అసలు వైసీపీతో పోల్చుకుంటున్నా రాంగు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్నాయని కూడా నా పాయింట్ కాదు. లోకేష్ గారు, కన్సర్న్ మినిస్టర్ లోకేష్ గారు విద్యా విధానంలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో జరిగిన అపాయింట్మెంట్స్ కూడా బేరీజ్ వేసుకున్న అభిప్రాయం, నా సొంత అభిప్రాయం కూడా కాదు. ఇన్ని రోజుల్లో ఎవరు కూడా ఈ అపాయింట్మెంట్స్ రాంగ్ అని చెప్పేసి ఒక్క మాట, ఈవెన్ ఇంక్లూడింగ్ వైసీపీ కూడా ఒక్క మాట అన్న ప్రస్తావన లేదు. అదే గఫూర్ గారు కూడా అంటుంది. అటువంటిది ఏమన్నా ఉంటే వైసీపీ వాళ్ళు అనలేదు, మేధావులు అనలేదు అంటే మీకు ఇప్పుడు మీకు ఆ వాదనే వినపడింది. మీకు మీరు చెప్పండి పలానా అపాయింట్మెంట్ కరెక్ట్ గా లేదు, అతను సూటబుల్ కాదు, అతను అన్ని వస్తాయండి. మీరు ఇప్పుడు నేనేమంటా అంటే భవిష్యత్తులో మీరు ముందే రాజీనామా చేయించడమే ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అని నేను చెప్తున్నా. ముందు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్తున్నా. నువ్వు తర్వాత మళ్ళీ విషయాలు వస్తాయి, నువ్వు ప్రొసీజర్ ఫాలో అవ్వు. నేను ఇక్కడేం వెనకేసి రావట్లేదు సార్. యూనివర్సిటీస్ విద్య ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నారు కాబట్టి నాకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్ చెప్పిన. ఎందుకనంటే ఆల్రెడీ వైలేషనే జరిగిన తర్వాత ఇంకా వైలేషన్ ఆబ్వియస్గా జరుగుతుంది ఆటోమేటిక్. వైలేషన్ జరిగినప్పుడు మళ్ళీ వైలేషన్ చేయొచ్చా? ఇది తప్పు కదా. వైలేషన్ టు కరెక్ట్ దట్ వైలేషన్. అదే వైలేషన్ చేసి డబుల్ తప్పు చేశారనమాట. నేను చెప్పేది చూడండి, రేపు పొద్దున మీకు వచ్చిన ఇష్యూస్ వస్తాయి, మీకు హైకోర్టులో కేసులు వస్తాయి, కేసులు కూడా ఈ ప్రభుత్వం ఫేస్ చేయబోతుంది. చూడండి. ఓకే సార్, నాకు తెలిసి ఏంటంటే అటువంటిది ఏమన్నా పాటి వైస్ ఛాన్సలర్స్ కోర్టులు మెట్లెక్కేవాళ్ళు, అందు గురించి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కడ సిస్టమ్ మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎక్కుతారు, వస్తాయి. మీరేం కంగారు పడకండి. అప్పుడైనా ఇప్పుడైనా సార్ ఎవరైనా కృష్ణాంజలి గారు, వాదోపాదాలు గారు, మీరు కానీ మేము ఎవరైనా కానీ అట్లీస్ట్ యూనివర్సిటీస్ లో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్టులు ఇచ్చేటప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి ఇవ్వాలనే కదా మీరైనా మేమైనా అనుకునేది. అదే ఆ విధంగా జరగకపోతే ట్రాక్ రికార్డే ఇప్పుడు మంచి వాళ్ళని మీరు నేను ఎలా చెప్పగలుగుతా ఉంటారు. గతంలో వాళ్ళందరూ మనం చూసాం. లాస్ట్ 1 month గా వచ్చినటువంటి అభిప్రాయాలు. ఓకే సార్, రైట్. మీరు అన్నారు కదా ఇంకా వస్తే ఫ్యూచర్ లో బయటకు వస్తాయి కదండి, అట్లాంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ డిబేట్ పెడదాము మీరు అన్నట్లుగా. అందుకని మీరు అవుట్ రైట్ గా బ్లాంకెట్ సర్టిఫికెట్ ఇవ్వద్దు అని నేను నా ఓన్గా కాదు సార్. లాస్ట్ అపాయింట్మెంట్ జరిగిన తర్వాత నుంచి రకరకాల అభిప్రాయాలు చూసిన తర్వాత ఎక్కడా కూడా నెగిటివిటీ కనపడలేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నాం తప్ప ఇంక వేరేది నేను చూశాను. నెగిటివిటీ అభిప్రాయాలు నేను చూశాను. స్పెసిఫిక్ గా పలానా అపాయింట్మెంట్ ఇలా ఉంది అనుకున్నప్పుడు మాట్లాడదాం సార్. ఓకే సార్, రైట్. బాజీ గారు సార్, సారీ మీ దగ్గర రావడానికి చాలా లేట్ అయింది, కాస్త ఇన్డెప్త్ గా మూలంగా. ప్లీజ్ క్యారీ ఆన్ సార్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ వైస్ ఛాన్సలర్స్ ఇష్యూ ఇన్ టుడేస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. యూనివర్సిటీస్ లో రాజకీయ రంగంగా యూనివర్సిటీలు మారటం అనేది ఇవాటిది కాదండి. ఇప్పుడు మనం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది కాదు, అంతకుముందు ఎప్పుడు అనాదిగా వస్తున్న అసలు రాజకీయాల్లో యూనివర్సిటీ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. విద్యార్థి రాజకీయాల నుంచే రాజకీయాలు స్టార్ట్ అవుతున్నాయి. అందులో వైస్ ఛాన్సలర్లు ఇన్వాల్వ్ అయిపోవడం, గ్రూప్స్ మెయింటైన్ చేయడం, పార్టీ గ్రూప్స్ మెయింటైన్ చేయడం, అలా జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ఇప్పుడు మొన్నటి వరకు కూడా మరి అక్కడ పాలసీ ఇష్యూస్లో, పరిపాలనా ఇష్యూస్లో, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లోనే అభిప్రాయ భేదాలు, కొట్లాటలు, గ్రూప్స్, ఎన్నో తరగని తగాదాలు ఇవన్నీ చూసాం మనం. అలా అనేక యూనివర్సిటీస్లో కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ వచ్చిన తర్వాత ఏంటంటే నా అబ్జర్వేషను, ఈ యూనివర్సిటీస్లో ఉన్న రాజకీయాలు, విద్యార్థి రాజకీయాలని కూడా చాలా
చాలా ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా వాడుకున్నారు. దానికి వీసీసీ కూడా సహకరించారు. వీసీలు ఖచ్చితంగా మరి రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తూ విద్యార్థులను మోటివేట్ చేసి కూడా జరిగినాయి ఇవన్నీ కూడా. అది వాస్తవం, ఎవరు కాదనలేదు, సత్యం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 36 కార్పొరేషన్ చైర్మన్స్ని మార్చినట్టు మరి 10 మంది వీసీలని మారాలని చెప్పేసి మార్చితే కానీ మరి అక్కడ యూనివర్సిటీలో రాజకీయాలు తమకు అనుకూలంగా ఉండేవని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం భావించి ఉండొచ్చు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, కొత్త వాళ్ళని పెట్టారు, మీరు అన్నట్టు ఐఐటి వాళ్ళని ఇంకొకళ్ళని మేధావుల్ని పెట్టారు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇంకా యూనివర్సిటీస్లో ఈ పొలిటికల్ ప్రొవొకేషన్ ఉండదా? చెప్పండి, ఉండదా? చూద్దాం, అనుకుందాం ఉండదని. రాజకీయ ప్రేరేపణలు కానీ రాజకీయ గ్రూపులు కానీ ఈ వీసీలు ఏదో పక్షానికి చేరి విద్యార్థుల్లో కలుషితం చేయటం కానీ, అసలు వీసీల యొక్క బాధ్యత ఏందండి? ఒక్కసారి రూల్ బుక్స్ తీయండి. వైస్ ఛాన్సలర్ యొక్క బాధ్యత ఏంటి? ఆడ పనేంటి? ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చూడటం, క్రమశిక్షణ మెయింటైన్ చేయటం, ఆర్థిక చూడటం, పాలసీలు రూపొందించడం, ఇవన్నీ వీసీ బాధ్యత. పాలిటిక్స్లను ప్రేరేపించాలని వీసీలకి ఇక్కడ ఉందా? కాకపోతే అది అనాదిగా ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది, రేపు కూడా కంటిన్యూ అవుద్ది, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కాదు, ఆదేశాలు ఇచ్చే రాజీనామాలు చేయించారు, అది ఫ్యాక్ట్. ఇన్స్ట్రక్షన్స్తో రాజీనామాలు కాదండి, ఇన్స్ట్రక్షన్ అంటే సూచించటం. బెదిరించారా, సూచించారా, ఆదేశించారా అంటే ఆదేశించారా అని అనుకోవాలి మనం. ఇది ఫ్యాక్ట్ అండి. ఎవరో ఒప్పుకోకపోయినా కానీ ఆదేశాల మేరకే రాజీనామాలు జరిగినాయి. ఓకే, వాళ్ళు రాజకీయాలను ప్రేరేపించారు, ప్రభుత్వానికి పార్టీకి కొమ్ము కాశారు అనేది వాస్తవమే. కాబట్టి మరి గవర్నమెంట్ మారిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్స్ ఎలా స్వచ్ఛందంగా రాజీనామాలు చేసేస్తారో వీసీలు కూడా అదే పంథ అనుసరిస్తూ ఉన్నట్టు అర్థమవుతా ఉంది. వెంటనే మూకుమ్మడిగా రాజీనామాలు చేసేయడం, ప్రభుత్వం మారింది మనం ఉండకూడదని చెప్పేసి. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసిన, వైసీపీకి సపోర్ట్ చేసిన పోలీస్ యంత్రాంగం కూడా చాలా మంది ఉన్నారు. ఐఏఎస్లో కూడా ఉన్నారు. గత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పటికీ మొన్నటి వరకు మొత్తుకున్నారు కదండి, అధికారులు సహకరించట్లేదు, పాత ప్రభుత్వ వాసనలు పోలేదు, ఇంకా మాకు అలింగట్లేదు వీళ్ళని. మరి వాళ్ళందరినీ తీసేస్తారా? రాజీనామాలు చేయించేస్తారా? లేదుగా. ప్రజల్లో జీవీ రెడ్డి గారు లాంటి వాళ్ళది రివర్స్ అయింది. ఆ రకంగా ఆరోపణ చేసినందుకు ఆయన రాజీనామా చేసి బయటికి వెళ్లాల్సి వచ్చింది. అదే నేను అడిగే ప్రశ్న ఒకటే, వ్యవస్థల్లో ప్రజల్లో పార్టీ అభిమానులు ఉన్నట్టు కూడా వ్యవస్థలో పనిచేసే అధికారుల్లో కానివ్వండి, ఉద్యోగుల్లో కానివ్వండి, రకరకాల పార్టీ సానుభూతి పరులు వన్ సైడ్కి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది వాళ్ళ. అది ఈనాటిది కాదండి, అది దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ట్ అయిపోయింది. అది ఇవాళ వచ్చింది, కొత్తగా వచ్చిన ఆచారం కాదు, ఇది సంప్రదాయం కాదు. ఇది మేబీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏమన్నా ఇక్కడ డిఫరెన్స్ ఏమన్నా మనం ఏమైనా అబ్జర్వ్ చేయాలేమో. లోకేష్ గారు ఏమో కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి పార్టీల వైషమ్యాలు, అభిప్రాయాలు, కులాలు, మతాలు, ఇవి కూడా యూనివర్సిటీస్ లో మనం ఒప్పుకోకపోయినా ముసుగేసుకొని బతుకుతున్నాం అంతే. మనం ముసుగేసి మాట్లాడుకుంటున్నాం. ఫ్యాక్టర్స్ ఇవేనండి. కాబట్టి ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే యూనివర్సిటీస్లో విద్యార్థుల్లో ఈ రాజకీయ వైషమ్యాలు, ఈ అభిప్రాయ భేదాలు, కులమత వైషమ్యాలు ఉండకూడదు. అది చదువుల సరస్వతి అంటాము మనం యూనివర్సిటీస్ని. ఆ చదువుల సరస్వతులు పోయి రాజకీయ శిక్షణ యూనివర్సిటీలు అయిపోయినాయి. ఇవాళ రాజకీయాల్లో శిక్షణ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ గా మారిపోయినాయి. మనం దాన్ని ఏమి ఇవాళ చేయలేము. ఈ ప్రభుత్వాలు అలా ప్రోత్సహిస్తా ఉన్నాయండి. ఇది ఫ్యాక్ట్. మీరు చదువుకున్నారు యూనివర్సిటీలో, మేము చదువుకున్నాం, మనం చూసాం ఏ రకంగా. మనం ఇవాళ కాదండి, దాదాపు అది చాలా సంవత్సరాల నుంచి ఉంది. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పటి నుంచి కూడా ఉన్నాయి అవన్నీ కూడా. సార్ బాజీ గారు, వైసీపీ కాదు, లెఫ్ట్ పార్టీస్ కాదు, కాంగ్రెస్ కూడా ఒక ప్రధానమైనటువంటి పక్షంగా ఉంది. సీట్లు వచ్చినా రాకపోయినా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు అయినా పక్కన పెడితే ఒక జాతీయ పార్టీ. మీ నాయకురాలు షర్మిలా గారు కానీ కాంగ్రెస్ పార్టీ తరపున కానీ ఈ నియామకాల మీద ఎటువంటి కామెంట్స్ చేసినట్టుగా నేనైతే చూడలేదు. రెండో పాయింట్, ఒకవేళ కనుక అటువంటిది ఏమన్నా ఉండుంటే ఫ్యూచర్లో బయటకు వస్తాయని చెప్పేసి కృష్ణానీల్ గారు అంటారు. ఓకే, అది ఎవరైనా సరే బయటికి తీసుకురావడం తప్పేం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ జనరలైజ్ మాట్లాడుకుందాం, నేనేమి పర్సనల్గా ఇది చేయట్లేదు. బొత్స సత్యనారాయణ గారు
కన్సర్న్ మినిస్టర్గా అప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసినటువంటి లేకపోతే సెలెక్ట్ చేయడానికి తగ్గట్టుగా ఆయనకు ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని మీరు భావిస్తున్నారా పర్సనల్గా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లేదు. మినిస్టర్గా? ఖచ్చితంగా లేదు. అసలు నేనైతే సర్ప్రైజ్ అయ్యా. అసలు కెన్ యూ ఇమాజిన్ బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, ఇది చాలా పెద్ద అబ్జెక్షనబుల్ అంశం అండి డెమోక్రసీలో. ఎందుకు తెలుసా? ఒక ప్రజాప్రతినిధిగా గెలవటానికి, మంత్రి కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి, ప్రధానమంత్రి కావడానికి చదువుతో పని లేదు అని కాన్స్టిట్యూషన్ చెప్తున్నటువంటి అంశం. మీరు బొత్స సత్యనారాయణ ఏం చదువుకోలేడు, పవన్ కళ్యాణ్ చదువుకోలేదు, నేను చదువుకోలేదు నరేంద్ర మోడీ డిగ్రీ లేదు. మీరు తప్పుదా పట్టించకండి. మీరు నేను చదువుకోలేదు అంటలేదు. నేనంటే ఆయన ఏంటంటే సార్ బాజీ ఆయన బీసీని నియమించడానికి కావాల్సిన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా టెక్నికల్ అంతేగాని మంత్రి అవటానికో ముఖ్యమంత్రి అవటానికో అర్హతల గురించి కాదు. అక్కడ రాజ్యాంగం అందరినీ చదువు నిశాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు, అది ఇష్యూ కాదు. కానీ ఆగండి కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఒక విద్యావంతుల్ని తయారు చేసి యూనివర్సిటీ అధిపతుల్ని ఎంపిక చేసేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ఉందా ఆయనకని ఆయన ప్రశ్న అది. ఇప్పుడు నేనైతే ఉందని అనుకోవట్లేదు. నరేంద్ర మోడీ డిగ్రీ కూడా చదువుకోలేదు, ఈ దేశాన్ని పరిపాలించే అర్హత ఉందా? ఆయన సెంట్రల్ యూనివర్సిటీ. సరే సార్ నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. నేను డైరెక్ట్ గానే అడుగుతున్నాను. అసలు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడేది మీకు అర్థం అవుతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును, అర్థం కాకపోతే ఆయన ప్రజాప్రతినిధి, ఆయన ఇప్పుడు ఎన్నిసార్లు కొన్నిటికి కావాలి సార్, కొన్నిటికి ఎక్స్పర్టైజ్ కావాలి, కొన్నిటికి ఎక్స్పర్టైజ్ కావాలి, కొన్నిటికి ఎక్స్పర్టైజ్ కావాలంటే అన్నిట్లో కుదరదు. ఫైనాన్స్ కి ఎస్ కొన్నిటికి కావాలంటే, కొన్నిటికి కావాలంటే సార్ మీరు ఒప్పుకోకపోయినా కొన్నిటికి కావాలంతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ అది లేకే తగలడింది సార్. అందుకనే అటువంటి డిపార్ట్మెంట్ తగలండి. ముఖ్యమంత్రి ఏం పరిపాలించాడో తెలుసు. మీరు ఈ రోజున ఆయన భాష అర్థం కాకపోతే ఆయన ఎన్నిసార్లుగా మంత్రి అయ్యాడు, ఏ విధంగా ఆ విధంగా. అసలు అదే కాదు, నేను ఒక్క బొత్స సత్యనారాయణ కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు బడ్జెట్ మీద మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ మీద ఇప్పటివరకు స్పందించాడా? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఈ రోజు బడ్జెట్ మీద డిస్కషన్ కూడా అయిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా బడ్జెట్ మీద ఒక్క మాట మాట్లాడలేదు. మీరు ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోండి, తప్పని చెప్తున్నారు. నేను తీసుకోను, నేను పొరపాటు తీసుకోను. మాట గురించి మీరెవరైనా మాట్లాడటానికి, మీరు జర్నలిస్ట్ అయ్యండి, ఆయన మాట అర్థం కాకపోతే మీరు మాట్లాడతాం కాకపోతే మీరెవరండి నన్ను విశ్లేషించుకోవడానికి? అంటానికి క్రైటీరియా ఉండాలి, లేదు కదా అని చెప్పేసి రాజ్యాంగంలో మీ ఇష్టం వచ్చిన అపాయింట్మెంట్ వేయడానికి కుదరదు. మీరేం చదువుకున్నారు తెలియదు, రాజు అవుతున్నారు కదా. రాజ్యాంగం ఎక్కడ నుంచి చూపించండి. రాజ్యాంగంలో లేదు కాబట్టి ఆటలు సాగుతుంది. రాజ్యాంగంలో లేదు కాబట్టి ఆటలు సాగుతుంది సార్. అందు గురించే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీల్లో పాఠాలు కాకుండా రాజకీయాలు చెప్పారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు వచ్చి స్పీచ్లు ఇచ్చారు. రైట్ సార్, ఓకే, లెట్ ఇట్ బి. నేనేమంటున్నానంటే లోకేష్ గారు ఈ రోజు చేసినటువంటి అపాయింట్మెంట్లు, బొత్స సత్యనారాయణ గారు కన్సర్న్ మినిస్టర్ గా చేసినటువంటి అపాయింట్మెంట్ పక్కన పెట్టుకుని బేరీజ్ వేసుకుని చూసుకోండి చాలు. నేనే చెప్తున్నాను కదా, ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ వాళ్ళు ఏంటి చుట్టాలకి పక్కలకి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చింది మీ అపాయింట్మెంట్. ప్రొసీజర్ గురించి చెప్పండి. నేను చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. ఒక్క నిమిషం, మీరు రాజ్యాంగం గురించి చెప్పారు కదా, నేను కూడా మాట్లాడుతున్నాను. ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్నారు, తప్పేం కాదు. అది ఇట్ ఈస్ నాట్ అగైన్స్ కాన్స్టిట్యూషనల్. It is not threatened. As per instructions is not equal to threatened or forced to leave your position. Okay, Gopur garu. Nothing but threatening. No. మీరు కాన్స్టిట్యూషన్ అన్నారు, చేయడం వల్ల ఉపయోగం లేదు, ఈ రూపంలో చర్చ వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా తమ మనుషుల్ని పెట్టుకున్నప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మార్చుకోవాలని చూస్తారు సహజంగా. ఇన్స్ట్రక్షన్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ద్వారా చెప్పించుంటారు. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా డైరెక్ట్గా మినిస్టర్ మాట్లాడండి.
ఎడ్యుకేషన్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడించినాడు, అయ్యా మీరు రిజైన్ చేయండి అనేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉండిండొచ్చు. నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి పద్ధతిలో వ్యవహారాలన్నీ ఉండాలి అనేటువంటిది కృష్ణాంజనేయులు గారు కోరుతున్నారు. ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో మనం ఉండే వ్యవస్థలో ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నాం తప్ప పరిశుద్ధమైనటువంటి ప్యూరిఫైడ్ పద్ధతి అనేటువంటిది ఏ ప్రభుత్వంలో ఉండదు. ఇప్పుడు పాయింట్ ఏమిటి, ఎడ్యుకేషన్ మినిస్టర్ చదువుకున్నవాడే ఉండాలన్నా లేదా? అవసరం లేదు. కామన్ సెన్స్ ఉన్నా, ఎడ్యుకేషన్ గురించి తెలిసి ఉన్నా, అతని చుట్టూతా ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్కు ఐఏఎస్ ఆఫీసర్లు దండి ఉంటారు, ఎస్ఎస్ఏకి ఉంటాడు, ఇంకో దానికి ఉంటారు. ఈ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ను పెట్టుకొని అతను చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని ఆఫీసర్స్ ద్వారానే ఇంప్లిమెంట్ చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వడు. ఎడ్యుకేషన్ మినిస్టరు వీళ్ళతో చర్చించి తన అభిప్రాయం చెప్పినప్పుడు అది ఆర్డర్ రూపంలో కిందికి పోతుంది. పాలసీ మ్యాటర్ అయితే సీఎం డిసైడ్ చేస్తారు, సీఎం డిసైడ్ చేసి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కృష్ణాంజనేయులు గారు ఏమిటంటే 12 మందిని ఒకేసారి తొలగించడం కాకుండా వాళ్ళ తప్పులను ఎత్తి చూపించి తొలగించుంటే బాగుండేదని ఓకే, దాన్ని గౌరవిద్దాం మనం. అయితే ఎవరి పీరియడ్ ఏముంది అనేది నాకు తెలియదు, కానీ అందరూ ఆ పద్ధతిలోనే పొలిటికల్గానే చేస్తూ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా కొత్తగా వచ్చిన తర్వాత నాయన మీరు ఇళ్ళకి పోండి అని చెప్తారు, ఆ రకంగా పంపించుండొచ్చు. ఇప్పుడుండేటువంటి వీసీస్ పొలిటికల్గా ఆ పద్ధతిలో వివరించడం కాకుండా వాళ్ళు దే షుడ్ డెడికేట్ టు ది యూనివర్సిటీస్ అప్లిప్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగు చేయడానికి, పిల్లల భవిష్యత్తుకు మంచి కరికులము, ఆ తర్వాత వాళ్ళ యొక్క అవసరమైనటువంటి కోర్సెస్ తీసుకొని రావడానికి ఈ రకంగా చేస్తే ఉపయోగం. అది చేయలేదనుకోండి రేపు తెలుగుదేశాన్ని కూడా విమర్శిస్తాం. ఏముంది దాంట్లో? తెలుగుదేశం అంతా ఏదో ప్యూరిఫైడ్ పార్టీ అని నేనేం సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. లోకేష్ గారి విషయాలు మిగతా మాట్లాడుకోవడానికి ఎప్పుడైనా డిబేట్ పెడితే నేను లోకేష్ గారి విషయాలు చాలా చెప్తాను. నేను అనవసరమైంది ఇక్కడ ప్రస్తావన. అందుకోసం మనం ఈ విషయాన్ని ఇంతవరకు ఉభయుల ఊరికే ఏదో ఆవేశాలతో మనం మాట్లాడుకోవడంలో ఉపయోగం లేదు. ఏమైనప్పటికీ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకొని రావడానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా అది ఉపయోగపడేటువంటి మార్పు అయితే, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం దోహదం చేసేదైతే ఆహ్వానించదగింది అని నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఏమి లేదు. నేనేమన్నానంటే 2.5 సంవత్సరాల తర్వాత ఆ పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేసినప్పుడు మిగిలిన విషయాలు ఏమో కానీ సడన్గా ఇది బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేసరికి ఒక్కసారిగా అందరూ చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ రకంగా చెప్తున్నా. అంటే నేనేమంటానంటే ఆయనకి సూటబిలిటీ కొన్ని ఉంటాయి. సరే, జగన్మోహన్ రెడ్డి పిలిచి నువ్వు పోతావా లేవంటే నీ బదులు ఇంకేమని పెట్టాలని అన్నాడు. అప్పుడు పోయినాడు ఆ మినిస్ట్రీకి. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ వెరీ హ్యాపీ విత్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. Yes.